హాయ్ అండి. అయితే పిల్లలు చాలా వరకు ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి పెడితే తినడానికి అస్సలు ఇష్టపడట్లేదు కదా. మా పిల్లలు కూడా అంతేనండి. ఇంకా బుజ్జితల్లి అయితే అస్సలు తినట్లేదు. జ్యూసెస్ అయితే బాగా ఇష్టపడుతుందనమాట. ఇంకా తన కోసం అయితే ఇవాళ పపాయ మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. అయితే ముందుగా పపాయకున్న స్కిన్, అందులో ఉన్న సీడ్స్ అన్నింటినీ నీట్గా ఇలా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొన్ని జీడిపప్పు పీసెస్ అండ్ కాంచి చల్లగా చేసుకున్న పాలు, 2 స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి, పపాయ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. అయితే ఇందులోకి తేనె కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ప్రెజెంట్ అయితే నా దగ్గర లేదనమాట, అందుకే నేను బాదాము, మిల్క్, షుగర్ మాత్రమే యాడ్ చేశాను. అయినా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఫైనల్గా ఇందులో 2 ఐస్ క్యూబ్స్ మాత్రం యూజ్ చేశాను. చల్లగా కడుపు నిండిపోయిందనమాట మా బుజ్జితలకైతే. తన స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టానమాట. చాలా చల్లగా ఉంది. బయట కొనివ్వకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, టేస్ట్ బాగుంటుంది అండ్ పిల్లల హెల్త్ కూడా బాగుంటుంది. ఎట్లా ఉంది నాన్న? సూపర్ ఉంది మమ్మీ. అవునా, చల్లగా ఉంది కదా. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పోతూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే మరి, బాయ్.